హాయ్, ఈ రోజు మన ముందున్నారు నవీన్ గారు, సాయి గారు. జనసేన టీడీపీ కూటమి ఒకవైపు అది, మరోవైపు ఇది. ఇప్పుడు ముందుగా ఎలక్షన్స్ అయిపోయాయి, అందరూ రిలాక్స్ గా ఉన్నారు. ఎవరు గెలుస్తారు నేను చాలా టెన్షన్ గా ఉంది. మీరేమనుకుంటున్నారు సాయి గారు? జగన్ అన్న గెలుస్తారంటారా? ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పండి సాయి గారు, మీరు జగన్ పక్క మాట్లాడుతున్నారు, మీరు చెప్తున్నారు జగనే గొప్ప అని, జగన్ గెలుస్తాడు ఈసారి అని. నిజమేనా? ఎంతవరకు నిజం అది చెప్పండి. మేము చెప్తాను నిజమే, మా పార్టీ అది చెప్తాంది నిజమవుతుంది. 175కి 175 మా టార్గెట్. అలాగనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్క 175కి 175 మా టార్గెట్. అలాగనే మేము పని చేసాం, మా పార్టీ కార్యకర్తలంతా పని చేశారు. అలాగనే మా సక్సెస్ రాబోయే జూన్ 4th చూస్తున్నాము. అలాగనే జూన్ 9వ తారీఖు 9:38 వైజాగ్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రమాణ స్వీకారం ఉంటుంది. సార్ ఒక క్వశ్చన్ సార్, జగన్ ఎందుకు విదేశాలకు పోయాడు? అది పర్సనల్ అది క్యాపిటల్ చెప్పు. అది పర్సనల్ లేదా? క్యాపిటల్ గురించి ఏమనుకుంటున్నారు? నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి అది ఆయన ఎలా ఆలోచించారో తెలియదు, కానీ అది చాలా రాష్ట్రానికి చాలా అంటే ఇప్పుడే ఆంధ్ర కొంచెము తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయినప్పుడు చాలా కొంచెము అప్పులు డివైడ్ అయినాయి. అలాంటప్పుడు ఏమీ లేకుండా అమరావతి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఖాళీ ప్లేస్ లో వచ్చేసి నేను రాజధాని కట్టాలన్నప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కాదు, ఏమీ లేకుండా ప్లేస్ లో నేను రాజధాని కడతాను అన్నప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది. ఇక్కడ వైజాగ్ వచ్చేసి అప్పుడే కర్నూలు కోర్టు ఉంది, వైజాగ్ లో అప్పుడే కొన్ని బిల్డింగ్లు ఇక్కడ ఉన్నప్పుడు నేను దాన్ని డెవలప్ చేస్తాను అన్నప్పుడు ఎలా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక పల్లెటూరు, దాన్ని నేను ఒకేసారి రాజధాని చేస్తాను అనేటప్పుడు అది ఏమీ లేకున్నప్పుడు, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమీ లేకున్నప్పుడు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసేకి అంత బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్. జగన్ గారు ఒకే వైజాగ్ ఒక్కదాన్నే రాజధాని చేస్తాను, 3 రాజధానులు ఎక్కడ లేని ప్రపంచంలోనే ఏ కంట్రీకి మూడు రాజధానులు అంటున్నారు. అదేం తెలిసిన వికేంద్ర పరిపాలన అంటారు. అంటే ఇప్పుడు అంటే బ్రిటిష్ వారి పాలన, విభజించు పాలించు అలా అని కాదు. ఇప్పుడు సపోజ్ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీఎం, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే ఇప్పుడు ఆడ ఒక అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీకి ఎవరు నార్మల్ కార్యకర్తలు పోతే ఎంపీనో ఎమ్మెల్యే అది అసెంబ్లీ ఏమన్నా మీటింగ్ ఉన్నవాడే పోతాడు. ఇప్పుడు ఒక మనకేం ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన కావాలా, మైన్ ఏం థింగ్స్ జనాలకు కావాల్సింది ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటివి. ఒక క్వశ్చన్, ఒక గ్రోత్ మాత్రం కావాల్సింది. ఒక క్వశ్చన్, మీరు మీ రాజకీయాలు మీరు చేసుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మీకు ఎందుకు? అవును, దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టీడీపీ ఒకటయ్యారు, ఏమంటారు? మీ కమెంట్స్ ఏంటి దాని గురించి? ఈ భారతదేశ చరిత్రలో కూటమి ఓడిపోయిన ఇవి ఏవి లేవు, చరిత్రలు ఏవి లేవు. 2009లో సమేత ఇలాగే మన ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి తరపున ఆపోజిట్ గా టీడీపీ వర్సెస్ అప్పుడున్న నాయకుడు చంద్రశేఖరరావు వేరు, ఇప్పుడు జగన్ గారు చేసిన ఇవి వేరు. అప్పుడు కాదు మేనిఫెస్టో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టో టీడీపీ, జనసేన అండ్ అలయన్స్ ఇది బీజేపీ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఇంతవరకు వాళ్ళు పెట్టారు. దాని కారణం ఏమి? మేము చేస్తా లేదు, మా చేత కాదు అని. మా నాయకుడు వచ్చేసి మా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి 2019-2024 మేనిఫెస్టో
చూపించి మరి దీనికి దానికి కంపారిజన్ చేశాను. దీంట్లో ఏం చేశాను, దీంట్లో ఏముంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా నాయకుడు పెట్టిన ఇయర్కి 80,000 crores అవుతుంది, కాదు 70,000 crores ఏమో అవుతుంది. వీళ్ళు చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో వచ్చేసి 1,40,000 crores అవుతుంది. ఇప్పుడు మా నాయకుడు చేసినప్పుడు శ్రీలంక అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది అని వీళ్ళు విమర్శించినప్పుడు, వీళ్ళు చేసినప్పుడు ఏమవుతుంది మీరే ఆలోచించండి. ఇంకేమంటారు నవీన్ గారు మీరు? ఇప్పుడు వేరే 3 రాజధానులు పెట్టాలనుకున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఆ 3 3 రాజధానులు పెట్టాలన్నప్పుడు ఇప్పుడు ఒక రాజధాని పెట్టేదానికి 20% రాష్ట్రంలో 20% అమౌంట్ తీసుకున్నప్పుడు 3 రాజధానులకి 20% డివైడ్ చేసినప్పుడు 60% అక్కడే అయిపోతుంది. అదే 60% ఒక్క ప్లేస్ లో పెట్టేదాని నుంచి మిగతా ఖర్చులన్నీ తగ్గియచ్చు కదా. ఏదన్నా ఒక రాజధాని తీసుకున్నప్పుడు రాజు మాత్రమే పరిపాలన చేయాలి. సైనికుడు పోయేసి నేను కూడా అక్కడ కూర్చొని నేను కూడా పరిపాలన చేస్తాను అంటే నేను డిక్లైన్ చేస్తాను. ఎందుకంటే వాడు ఫస్ట్